ఇరాన్ మంత్రి అరాక్చి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత లేదంటూ సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. వదంతులు నమ్మదని ప్రజలకు సూచించారు. డీజిల్ ట్యాంకర్లు బంక్లకు పంపామన్న పెట్రోల్ డీజిల్ నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని వెల్లడించారు. సంబంధించి స్టాక్స్ అయితే మన దగ్గర ఉన్నాయంటూ ఓ పక్కన గవర్నమెంట్ చెబుతుంది. అదే విధంగా కూడా డీలర్స్ అసోసియేషన్ కూడా చెప్పిన సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర కూడా వెల్లడించారు. ఎవరు పానిక్ అవ్వాల్సి మరింత సమాచారాన్ని అందించడానికి తగ్గలేదు, కొరత అయితే లేదు. కాబట్టి కృత్రిమ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ లేదని చెప్తున్నారు. అయినా సరే ఇప్పటికైనా సరే ప్రజలు ఏమైనా బంకుల వద్ద సిచ్యువేషన్ ఏమైనా చేంజ్ అయిందా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద ఎత్తున బారులు తీరి ఉండడంతో కూడా ప్రభుత్వం స్పందిస్తుంది. ఒకవైపు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కొద్దిసేపటి క్రితం స్పందించారు. తెలంగాణలో ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు, అన్ని వినియోగదారులకు అవసరమైనటువంటి నిల్వలు ఉన్నాయి. ఇప్పటికి 20,000 కిలోలీటర్ల పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. నిన్న దాదాపు 1,500 పైగా ట్యాంకర్లు ఎక్కడికక్కడ కూడా వాటిని సరఫరా చేసాము. ప్రతినిత్యం అందుబాటులో ఉన్నటువంటి స్టాక్ ను సరఫరా చేస్తాము. జనం ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంక్ల వద్ద బారులు తీరి అనవసరంగా పెద్ద మొత్తంలో ఎక్కువ స్టాక్ దగ్గర పెట్టుకోవద్దని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా మంది వినియోగదారులంతా కూడా వాహనదారులంతా కూడా పెట్రోల్ బంక్ల వద్దకు బారులు తీరి అక్కడికి పెద్ద ఎత్తున కూడా క్యాన్లు తీసుకెళ్లి పెద్ద ఎత్తున కూడా పెట్రోల్ తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిమంది పెట్రోల్ బంక్ యాజమాన్యాలు సకాలంలో ఎండెంట్ కట్టి పెట్రోల్ తీసుకోకపోవడంతో కూడా వాళ్ళు నో స్టాక్ బోర్డు పెట్టారు. దీంతో పెట్రోలియం కొరత వచ్చిందని ప్రచారం జరిగి ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ కావడంతో కూడా చాలా మంది నిన్నటి నుంచే పెట్రోల్ బంక్ల వద్దకు వెళ్లి బారులు తెగుతున్నారు. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. చాలా చోట్ల కూడా ఒకవైపు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. పెట్రోల్ బంక్ల వద్ద పెట్రోల్ బంక్ల వద్ద పోలీసు ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులతోటి ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఇటు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించి మన తెలంగాణలో సకాలంలో అందజేయంత నిల్వలు ఉన్నాయి. ఇప్పటికీ 20,000 కిలోలీటర్ల పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. నిన్ననే ట్యాంకర్స్ కూడా సప్లై చేస్తున్నాము. ఇటు పెట్రోలియం డీలర్ల యాజమాన్యాలు కూడా స్పందించాయి. జనము అనవసరంగా క్యాన్లు తీసుకొని పెట్రోల్ వద్దకు వచ్చి పెట్రోల్ నిల్వలు ఎక్కువ తీసుకొని నిల్వలు పెట్టుకోవద్దు, ప్యానిక్ కావద్దు, నిల్వలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పేసి కూడా డీలర్ల సంఘం కూడా చెప్తూ ఉంది. సుధా స్వామి, అయితే ఈ పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ముందుగానే ఫుల్ ట్యాంక్స్ చేయించుకోవడం, అదే విధంగా మనం చూసుకుంటున్నట్లయితే క్యాన్స్ తో కూడా ఫిల్ చేయించుకొని ముందు జాగ్రత్త కోసం అంటూ కూడా వాళ్ళు దాచుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్ విడుదల చేసే అవకాశం ఉందంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పానిక్ సిచ్యువేషన్ లో ఒకేసారి స్టాక్ మొత్తం తొందరగా ఖాళీ అవుతున్న పరిస్థితికి సంబంధించి గైడ్ లైన్స్ ఏమైనా విడుదలయ్యే అవకాశం ఉందా? అంటే ఇంతవరకు మాత్రమే స్టాక్ మేము ఇస్తామని. అంటే చాలా మంది కూడా ఈ పానిక్ సిచ్యువేషన్ లో క్యాన్లు పెద్ద ఎత్తున తీసుకెళ్లి పెట్రోల్ నింపుకునే ప్రయత్నం చేస్తారు. పెట్రోల్ బంకులో ఇప్పటికే వ్యక్తిగతంగా క్యాన్లలో పెట్రోల్ సరఫరా చేయదని నిషేధాజ్ఞలనే గతంలో అనేక రకాల వ్యక్తిగతంగా పెట్రోల్ తీసుకెళ్లి వివిధ క్రైమ్ ఘటనలకు పాల్పడిన నేపథ్యంలో అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వద్దని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తుంది. వ్యక్తిగతంగా వాహనాలు వెళ్తే మాత్రం పెట్రోల్ కొట్టించాలి. ఒకవైపు క్యాన్లు లాంటివి తీసుకెళ్తే కొట్టించొద్దని చెప్పేసి కూడా ఒకవైపు సూచిస్తున్నారు. డీలర్ల సంఘం కూడా వినియోగదారులకు అదే వైపు గుర్తు చేస్తూ ఉంది, వారికి సూచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇండియన్ కార్పొరేషన్ కావచ్చు, ఒకవైపు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కావచ్చు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కావచ్చు, ఈ 3 పెట్రోలియం కంపెనీలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో పనిచేసేటి వీటికి ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఇలాంటి కొరత రాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా సూచించింది. దీంతో ఆయా రాష్ట్రాలు కూడా జాగ్రత్త పడుతూ ఉన్నాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫేక్ ప్రచారం వల్ల జనం పెద్ద ఎత్తున కూడా భయపడి పెట్రోల్ బంక్లకు బారులు తీస్తున్నాం. దీంతో ఇటు ప్రభుత్వం కావచ్చు, డీలర్ల సంఘం కావచ్చు, వారికి సూచనలు అయితే చేస్తూ ఉంది. సుధా స్వామి, అయితే కొన్ని బంక్స్ కి సంబంధించి పెట్రోల్ వస్తున్నప్పుడు కూడా ట్యాంకర్లు 2-3 రోజులకు సరిపడా ట్యాంకర్లు వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రజలందరూ పానిక్ బయింగ్ ఎక్కువ అవ్వడంతో ఒక 12 అవర్స్ 8 అవర్స్ కే క్లోజ్ చేసేస్తున్నారు. మళ్ళీ ఆయిల్ ట్యాంకర్ ని రప్పించి రీఫిల్ చేయడానికి మళ్ళీ ఎంత సమయం పడుతుంది పెట్రోల్ బంక్ యాజమాన్యాలకి? అంటే సకాలంలో ఇండెంట్ కట్టి తీసుకొచ్చుకునే వాళ్ళు ముందుగానే పెట్రోల్ కార్పొరేషన్ కంపెనీలకు గతంలో ఒకవైపు అరువు మీద తీసుకొచ్చుకునే వాళ్ళు, కొంతమంది తర్వాత డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి వారు డీలర్ పేరు మీద ఉన్నటువంటి డ్యూ పెట్టి తీసుకొచ్చుకునే వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోలియం కంపెనీలు ముందస్తు ఇండెంట్ ఎక్కువ మొత్తంలో స్టాక్ కావాలనుకునే వారికి ముందస్తు ఇండెంట్ కడితేనే
స్టాక్ సరఫరా చేస్తుంది. దీంతో కొద్దిమంది ఇండియన్లు కట్టని వారు పెట్రోల్ బంకులు స్టాక్ అయిపోయి వాటిని నో స్టాక్ బోర్డు పెట్టడంతోనే ఈ పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి ప్రభుత్వం కూడా గుర్తించింది. అలాంటి ప్రయత్నం చేయకుండా ప్రతిరోజు ఎంత మొత్తంలో అమ్ముతారో అంత మొత్తం తీసుకెళ్ళండి, జనాన్ని ప్యానిక్ చేసే విధంగా పనిచేయద్దని చెప్పేసి కూడా ప్రభుత్వం అధికారులు కూడా సూచిస్తున్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తుంది. ఈ కొద్ది మంది నో స్టాక్ బోర్డులు పెట్టడం ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ తలెత్తిందని చెప్పేసి కూడా గుర్తించారు సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.